ముందుగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి నా నమస్కారాలు. అన్న సంపద చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించడానికన్నా ఎంత సంపద దోచుకున్నారన్నది మనం ఈరోజు చెప్పాలా. ఆయన సూపర్ సిక్స్ పెట్టాడు. సూపర్ సిక్స్ ఏది అమలైంది, ఏది అమలు అవ్వలేదు అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. రాబోయే స్థానిక ఎలక్షన్లో మేము ఖచ్చితంగా ఈ సూపర్ సిక్స్ మీద ప్రజల నిర్ణయం ఉంటుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే ఈ ఎలక్షన్కి వచ్చారో, ఏదైతే దీనికోసం ఆయన ముందుకు వచ్చారో అది మానేసి అతను దోచుకునే పనిలోనే ఉన్నాడు. సుమారుగా అతను దగ్గర ఇప్పటికి ఎన్ని వేల కోట్లు సంపాదించాడు అనేది ఈ ప్రజలు అందరూ గమనిస్తున్నారు. కాబట్టి నేను రాష్ట్రం కోసం చాలా కష్టపడుతున్నాను ఈ వయసులో కూడా అని అంటున్నారు చంద్రబాబు. ఆయన రాష్ట్రం కోసం కష్టపడలేదండి, అతని కుటుంబం కోసం కష్టపడుతున్నాడు. ఒక పక్క లోకేష్ గారు వివిధ మార్గాలుగా అతను సంపాదన సృష్టిస్తుంటే దోచుకుంటుంటే, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా వేరే మార్గం వేసుకుని ఆయన కూడా సంపదన దోచుకునే పరిస్థితిలోనే ఉన్నారు. మరి జనాలకి చెప్పిన హామీలు ఏం చేస్తున్నారు వాళ్ళు? అన్న ఒక్క హామీ కూడా ఏది నెరవేరింది? సూపర్ సిక్స్లో గ్యాస్ అన్నాడు. గ్యాస్ ఈ రోజు కూడా ఒక సిలిండర్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అలాగే ఈ మహిళా బస్సులు అన్నాడు. బస్సు ఫ్రీ బస్సు చెప్పాడు. ఫ్రీ బస్సులో మహిళలు కొట్టుకోవడం తప్ప బస్సు నడిచిన దాఖలాలు లేవు. ఏ హామీ కూడా అతను పూర్తిగా అమలు చేసిన పరిస్థితులు కనపట్లేదు. మరి ఏం చేస్తున్నారు ఈ 2 ఏళ్ల నుంచి వాళ్ళు కూటమి వాళ్ళు పూర్తిగా దోచుకునే పనులను ఉన్నారన్న. మొత్తం అంతా కూడా వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దోచుకుంటారు. రాబోయే 3 ఏళ్ళలో కూడా రాష్ట్రం అతలాకుతలం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.